హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు కథలోకి వెళ్ళబోయే ముందు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్తే రాత్రి 9 గంటల సమయం. రోజువారీ బిజీ లైఫ్‌లో ప్రతి పనిని వేగంగా చేయడానికి అలవాటు పడిన రాఘవ రాత్రి భోజనాన్ని కూడా త్వరగానే కానిస్తున్నాడు. అతనొచ్చిన దగ్గర నుంచి చెప్పాలని ఆత్రపడిన విషయాన్ని మెల్లగా కదిపింది శోభ. మా తమ్ముడు శ్రీనికి ఏదో ప్రైవేట్ కంపెనీలో జాబ్ వచ్చిందిట. కాస్త నీ దగ్గర ఉంచుకుని వాడి మంచి చెడ్డలు చూడమ్మా అని మధ్యాహ్నం నాన్న ఊరు నుంచి ఫోన్ చేశారు. కూర వడ్డిస్తూ చెప్పింది. తినటం మాని భార్య మొహంలోకి చూసి కళ్ళు చిట్టించాడు రాఘవ. మన దగ్గర ఇదేం రాజమహలా? ఎంతమందికైనా సరిపోవటానికి? ఆఫ్టర్ ఆల్ 2 బెడ్రూమ్ ఫ్లాట్. ఇప్పటికే ఇందులో అమ్మ నాన్న నువ్వు నేను హరి శ్వేత ఆరుగురం ఉంటున్నాం. ఇంకా శ్రీను కూడా వస్తే నా నెత్తి మీదే ఉండాలి పిసుక్కున్నాడు. తండ్రి అన్న తీరుకు కిసుక్కున నవ్వాడు 12 ఏళ్ల హరిశ్చంద్ర. చురుక్కుమన్నట్టు చూసింది శోభ. తినటం అయిందిగా, వెళ్ళి తాతయ్య దగ్గర కూర్చుని చదువుకో ఆజ్ఞాపిస్తున్నట్టు హెచ్చరించింది కొడుకును. అత్తయ్య మావయ్య పెద్దవాళ్ళే కదా, శ్రీను వాళ్ళ గదిలో ఉంటాడు. కావాలంటే శ్వేతని మన దగ్గర పడుకోబెట్టుకుందాం. కాస్త సర్దుకుంటే వాడొక్కడు భారమేమీ కాదు పరిష్కారం చూపుతున్నట్టు అంది శోభ. స్వతహాగా వాదనకి దూరంగా ఉండే రాఘవ చూద్దాంలే అని కాస్త అయిష్టంగానే అన్నాడు, తినడంలో నిమగ్నమవుతూ. అతని భోజనం పూర్తయ్యేసరికి ఆ మాటను సరే నీ ఇష్టం అనేలా భర్త నొప్పించి తమ్మిడిని రప్పించుకోవడానికి లైన్ క్లియర్ చేయించుకుంది శోభ. హాల్లో కూర్చుని పిల్లల్ని చదివిస్తూ కొడుకు కొడల సంభాషణ వింటున్న హరిశ్చంద్రమూర్తి చిన్నగా నిట్టూర్చారు. బావమర్ది ఇంట్లోకి తెచ్చిపెట్టుకునే విషయమై రాఘవ తండ్రిని సంప్రదించలేదు. ఒకవేళ సంప్రదించినా పూర్తి వ్యతిరేకించేవాడు కాదు. కారణం, ఎక్కడో ఆంధ్రాలోని పల్లెటూరులో స్కూల్ టీచర్గా రిటైర్ అయ్యి భార్య శారదకున్న కీలవాతం కారణంగా తరచూ డాక్టర్ల దగ్గరికి తిరగవలసి ఉన్నందున తనకొచ్చిన సొమ్ముతో భార్య సమేతంగా వచ్చి ఒకగానొక కొడుకు నీడన సేద తీరుతున్నారు ఆ దంపతులు. శోభతోనూ రాఘవతోనూ వాళ్ళకి ఏ విభేదాలు లేవు. అలాగని పెద్దగా వీళ్ళు చేసింది ఏమీ లేదు. మూర్తి రిటైర్ అయ్యాక వచ్చిన తన డబ్బుని పెన్షన్ని తన ఇష్ట ప్రకారం ఖర్చు పెడతాడు. రాఘవ శోభ ఇద్దరు ఉద్యోగస్తులు కావటంతో వాళ్ళ కుటుంబ బాధ్యతలు వాళ్ళే చూసుకుంటారు. కొడుకుగా రాఘవ, తండ్రిగా మూర్తి తమ పరిధులు దాటకపోవటం వల్ల కావచ్చు ఇంతవరకు వాళ్ళ మధ్య సమస్యలు లేవు. ఇప్పుడు శ్రీను ప్రవేశం ఏ మార్పులు తేనుందో ఇలా ఆలోచిస్తున్న మూర్తి మరోసారి గాఢంగా నిట్టూర్చాడు. సిటీలోని అపార్ట్మెంట్ల సంస్కృతి ఒక మినీ భారత్ని తలపిస్తుంది. రాఘవ ఉండే 5 అంతస్తుల సిరి ఎంక్లేవ్ కూడా అంతకు అతీతం కాదు. ఉదయం 11 దాకా అపార్ట్మెంట్లోని లిఫ్ట్లు కిలకిల్లాడే కన్నె పిల్లలతో ఉద్యోగులతో బిజీగా ఉంటాయి. వచ్చిన తొలి రోజే శ్రీను లిఫ్ట్లో తన చుట్టూ నిలబడిన అందాల భావన చూసి ఆశ్చర్యంతో బిగుసుకుపోయాడు. అందులో సుకుమార సుందరి మూర్తి దగ్గరకొచ్చి నమస్తే బాబుజీ అంటూ గలగల హిందీ ఇంగ్లీష్లో మాట్లాడిస్తూ ఉంటే ఎలాగైనా తను మాట కలిపి మూర్తికి బంధువులను చెప్పుకుని పరిచయం చేసుకోవాలని తప్పించిపోయాడు. అందుకే సందర్భం కాకపోయినా చొరవ చేసి హాయ్ ఐఎమ్ శ్రీనివాస్ సనిల్ ఆఫ్ బాబూజీ అంటూ వచ్చేరాటి ఇంగ్లీష్తో ఆమెకు అడ్డం పడి వాళ్ళ సంభాషణలో దూరిపాడు. తను చెప్తున్న విషయాన్ని ఆపి సో వాట్ ఏగాదిగా చూస్తూ ప్రశ్నించింది ఆ అమ్మాయి. వెంటనే ఏ సమాధానం ఇవ్వాలో తోచలేదు శ్రీనుకి. అతను ఆ సందిగ్ధల నుంచి తేరుకోక మునిపే లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్కి చేరుకోవడంతో ఫిర్ మిలేంగే బాబుజీ అని మూర్తికి చెప్పి శ్రీను వంక నిరసనగా చూస్తూ వెళ్ళిపోయింది. మావయ్య గారు, ఆ అమ్మాయి మీకు బాగా తెలుసా? బయటికి నడుస్తూ ఆత్రంగా అడిగాడు శ్రీను. మన ఎదురు ఫ్లాట్లోనే ఉంటుంది. పేరు రూపాలి. వాళ్ళ నాన్న పేరు భూపేంద్ర కౌర్. సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. ఆ అమ్మాయి తరచూ పాదాల పగులతో బాధపడుతూ ఉంటే నేను గమనించి హోమియోపతి మెడిసిన్ ఇచ్చాను. అది బాగా పనిచేయడంతో కలిసినప్పుడల్లా అభిమానంగా మాట్లాడుతూ ఉంటుంది చెప్పాడు మూర్తి. నాకు ఆ అమ్మాయిని పరిచయం చేస్తారా మావయ్య గారు? ఆశగా అడిగాడు. ఎందుకు?
అని అడగబోయి వయసులో ఉన్న శ్రీని ఉద్దేశం అర్థమయ్యి చిన్నగా నవ్వేశారు. ఆ అమ్మాయి సింతి పిల్ల, వాళ్ళ సంగతి నీకు తెలీదు. పిచ్చి వేషాలు వేస్తే ప్రాణాలు తీయటానికి కూడా వెనుకాడడు ఆ పిల్ల తండ్రి హెచ్చరికగా అన్నారు. శ్రీను మొహం ఉక్రోషంతో ఎర్రబడిపోయింది. మీకిష్టం లేకపోతే మానేయండి, నా దారిలో నేనే ప్రయత్నిస్తాను, కోపంగానే విసవిస వెళ్ళిపోయాడు. అతని వయసు దూకుడికి మనసులోనే నవ్వుకున్నారు మూర్తి. అలా రోజులు గడుస్తున్నాయి. శ్రీను రాక వల్ల శారదా మూర్తి దంపతులకి సమస్యలు పెరుగుతున్నాయి. రూపాల్ని పరిచయం చెల్లని కోపంతో శోభకి అత్తమామల మీద శ్రీను ఫిర్యాదులు పెరిగాయి. దానికి తోడు ఆ ఇంట్లో జరిగే చెదురుముదురు సంఘటనలు అందుకు తోడవసాగాయి. అలాంటిదో ఓ సంఘటన ఆ కుటుంబ సమస్యని తీవ్రం చేసి మూర్తి దంపతుల ఉనికిని ప్రశ్నార్థకంలో పారేసింది. ఆ రోజు తను తయారయ్యి పిల్లల్ని తయారు చేసి పంపే హడవుల్లో బిజీగా ఉన్న శోభ పిల్లలకి క్యారేజ్ ఎత్తడానికి వంటింట్లోకొచ్చి గిన్నెలు ఖాళీగా ఉండటంతో అత్తయ్య అత్తయ్య అని శారదని పిలుస్తూ వచ్చింది. శారద చేతులు నొక్కుంటూ పదే పదే బాత్రూం వంక చూస్తూ గదిలో అసహనంగా పచాలు చేస్తుంది. ఈలోపు శోభ పిలుపుకి కంగారుగా హాల్లోకొచ్చింది. వంటింట్లో గిన్నెలన్నీ ఖాళీగా ఉన్నాయి, వంట చేయలేదా? పేపర్ చదువుతున్న మూర్తి, షేవింగ్ చేసుకుంటున్న రాఘవ ఒక్కసారి తిరిగి చూశారు. ఇబ్బందిగా కదింది శారద. లేదు శోభ, ఇవాళ ఒంట్లో కాస్త నలతగా ఉన్నట్టు అనిపించి స్నానం చేయడానికి బద్దకించాను. పాచి బట్టలతో వంట చేయటం ఇష్టం లేక వంట చేయలేదు, సంజయ్షి ఇస్తున్నట్లు మెల్లగా చెప్పింది. శోభకి ఆగ్రహంతో మతిపోయింది. మీకు వంట చేయటం ఇష్టం లేకపోతే ఉదయం కాఫీ కలిపేటప్పుడు నాకు కుదరదు, నీ ఏడుపును వేడవమని చెప్పొచ్చుగా. ఇప్పుడు చూడండి, మీరు చేసిన పనికి ఈ రోజంతా మేం తిండి లేకుండా మాడాలి. భర్త మామగారు అక్కడే ఉన్నారని మర్చిపోయి కసురుకుంటూ అంది. శోభ ఎప్పుడు అంతలా మాట్లాడపోవడంతో సిగ్గుగా తలదించుకుంది శారద. శ్రీను పాత్ర నుంచి తల తుడుచుకుంటూ అక్కడికొచ్చేశాడు. అయితే వాటికి మనమంతా పస్తేనా అని వస్తూనే అడిగాడు. శోభ సమాధానం చెప్పేలోగానే రాఘవ సీరియస్గా రియాక్ట్ అయ్యాడు. ఏ ఏమిటా వాగుడు? అమ్మకి ఒంట్లో బాగా వంట చేయకపోతే నిన్ను పిలిచి ఆ విషయం చెప్పాలా? 10 సార్లు వంటింట్లోకి తిరిగావు, ఆ మాత్రం గమనించి కుక్కర్ పెట్టుకోలేవా? అయినా ఇంట్లో వండకపోతే ఇంకా వేరే దారి లేదా? ఏం, హరికి డబ్బులిచ్చి శ్వేతకి వాడికి టిఫిన్ కొనుక్కొని పట్టుకు వెళ్ళమను. నువ్వు నేను క్యాంటీన్లో తినొచ్చు. నాన్నగారికి అమ్మకి నేను హోటల్ నుంచి క్యారేజీ పంపిస్తాను. చిన్న విషయానికి ఇంత పెద్ద రాదంతా చేకు, తీవ్రంగా చెప్పాడు. అంతకన్నా చేసేదేముంది కనుక కొనుక్కుంటూ చెరో చేతిలో పిల్లల్ని బెడ్రూంలోకి లాక్కొని వెళ్ళిపోయింది. శోభ, నేను కూడా బయటే తినాలా? డబ్బు దండగా అన్నట్లు అడిగాడు శ్రీను. అక్కలేదు, ఇవాళకి ఉపవాసం ఉండు, కొవ్వు తగ్గుతుంది, వెక్కిరించాడు రాఘవ. బావగారికేసి మింగేసేలా చూసి విసురుగా గదిలోనికి వెళ్ళిపోయాడు శ్రీను. శారద మెల్లగా వచ్చి సోఫాలో కూలబడిపోయింది. డీలా పడినట్లు ఆమె మొహం నిజంగానే జ్వరపడినట్లుగా ఉంది. రఘు, అమ్మను ఒకసారి డాక్టర్ని చూపించి అన్నం తినొచ్చంటే క్యారేజ్ నేను తెస్తాను, నువ్వు ఆఫీస్కి వెళ్ళు, మళ్ళీ నీకు లేట్ అవుతుంది, కొడుకును ఉద్దేశించి చెప్పాడు మూర్తి. మీ ఇష్టం నాన్న అని చెప్పి తను తెమరటంలో లీనమైపోయాడు రాఘవ. మరో అరగంటకి అందరూ వెళ్ళిపోయాక మూర్తి ఇంకా సోఫాలను కూర్చునున్న శారద పక్కన కూర్చుని నుదురు తాకి చూస్తూ, నీరసంగా ఉందా, డాక్టర్ దగ్గరికి వెళ్తావా అని ఆప్యాయంగా అడిగాడు. ఏదో తెలియని అసహనంతో ఆయన చేతిని విసురుగా లాగేసింది. అప్పటికే ఆమె కళ్ళు నీళ్లతో నిండి జలజల రాలుతున్నాయి. శారద కాస్త ఆందోళనగా పిలిచారు. నాకు ఏ రోగము లేదు. ఇన్నాళ్ళు ఆ గదిలో ఉండేది మీరు నేను ఇద్దరే కనుక ఉదయాన్నే 5ంటికి లేచి 2 చెంబులు పోసుకుని గదిలోనికొచ్చి చీర కట్టుకుని నా పనులు నేను చేసుకునేదాన్ని. ఇప్పుడు ఆ సీను వచ్చినప్పటి నుంచి ఏడైనా కానీ లేపినా లేవడు. ఇంత పడుకునున్న వయసులో ఉన్న పరాయి కుర్రాడు ముందు గుడ్డలు మార్చుకోలేక బాత్రూంలోనే కట్టుకొని వస్తుంటే తడిసిపోయిన చీర వల్లంతా కంపరాన్ని కలిగిస్తుంది. ఈరోజు ఏకాదశి రోజు, ఎలా వండను? మింగినా ఈరోజైనా కాస్త శుచిగా వండుకుందామని వాడి స్నానం అయ్యాక చేద్దామని ఆశపడ్డాను.
దరిద్రుడు పంతం పట్టినట్టు 8 స్నానానికి కదలేదు. వంట లేటయి ఇంత రాద్ధాంతమైంది. చీర కొంగుతో కారిపోతున్న కళ్ళు ముక్కు తుడుచుకుంటూ ఆగాగి చెప్పింది తన మానసిక వేదనని. మూర్తిగారు చిన్నగా నిట్టూర్చారు. ఇంకా నీకు స్నానం చేస్తే కానీ వండకూడదనే ఆచారాలుంటే ఎలా? సిటీలో అలాంటివి కష్టం శారదా. కాస్త నువ్వే మారాలి. నీకు మరీ చాదస్తమైతే లేవగానే పిల్లలకి వండి పెట్టేసి స్నానం చేశాక మనిద్దరికీ వండు. ప్రస్తుతానికి ఇదొక్కటే మార్గం నచ్చి చెప్తున్నట్టన్నాడాయన. శారద చివ్వున లేచింది. అంతే, ఆధారపడ్డవలం కదా, మనమే మారాలి. రోషంగానే విసురుగా తన గదిలోకి వెళ్ళిపోయింది. గొంతులో అణిచిపెట్టిన బాధ ఆయన గుండెల్ని తాకింది. లేచి పచాలు చేస్తూ ఈ సమస్యకి ఒక పరిష్కారం చూపాలి. సాధ్యమైనంత త్వరలో శ్రీనుని బయటకు పంపడమో శారద నేను ఊరి వెళ్ళిపోవటమో జరగాలి. సాలోచనగా అనుకుంటున్న ఆయన దృష్టిలో కిటికీల నుంచి కనిపించిన రూపాల మీద పడింది. ఆయనలో ఓ చిన్న ఊహ మెరుపులా కదిలింది. శ్రీను గాన్ని బయటకు పంపడానికి రూపాల్ని ప్రయోగిస్తే? ఆ ఊహకే ఆయనలో సంతోషం పొంగింది. వెంటనే అందుకు అవసరమైన ప్లాన్ని రచించడంలో నిమగ్నమయ్యారు. ప్లాన్ వర్కౌట్ అయింది. శ్రీను సంతకంతో కూడిన ఓ లవ్ లెటర్ రూపాలి కౌరికి ఆమె తండ్రికి చిక్కింది. భూపేంద్ర అగ్గి మీద గుగ్గిలంలా మండిపడి శోభని, శ్రీను, రాఘవని కారిడార్లో నిలబెట్టి నానా భాషల్లో కడిగేసి మరోసారి తన కూతురి కేసు చూస్తే తలవారుతో నరికేశాన్ని కత్తితో బెదిరించి మరీ వదిలాడు. ఫ్లాట్లోని వాళ్ళంతా ఫ్రీ షో చూసినట్లు చూడటం, భూపేంద్ర ఆగ్రహంతో బాగా బెదిరిపోయిన శోభ తమ్ముణ్ణి చెడామడా తిట్టి తన ఇంట్లో నుంచి పొమ్మని సూట్ కేసు తెచ్చి విసిరేసింది. నన్ను నమ్మవే, ఆ లెటర్ నేను రాయలేదక్కా, వేడుకున్నాడు కన్నీళ్లతో. శ్రీను పోన్లేమ్మా, రాలేదంటున్నాడుగా, అయిందేదో అయింది, వదిలేసేయ్. మూర్తి పెద్దరికం ప్రదర్శించాడు. కానీ శోభ వినలేదు. మీకు తెలీదు మావయ్య, వీడే రాసి ఉంటాడు. ఆ బట్లర్ ఇంగ్లీష్ నివాసాన్ని సంతకం చేయటం అన్నీ వీడి లక్షణాలే. వీడికి ఇదేం కొత్త కాదు. అంతకుముందు మా ఊరు మున్సబ్ కూతురు కూడా ఇలాగే పైత్యపు రాతలు రాసి తన్నులు తిన్నాడు విధవ. మా నాన్న మొహం చూసి ప్రాణాలతో వదిలేశాను. వాళ్ళు మళ్ళీ ఏ విధ వేషాలు వేస్తాడో అని భయపడి నాన్న విన్ని నా దగ్గర ఉంచారు. 5 ఏళ్ళుగా ఈ ఫ్లాట్లో ఉంటున్నాం. 7 ఏడాదిగా మీరు మాతో ఉన్నారు. ఒక్కసారైనా ఎవరైనా నన్ను మీ అబ్బాయిని చెడుగా కామెంట్ చేయటం విన్నారా? ఇదిగో వీడొచ్చి పూర్తిగా నెల కూడా కాలేదు. మా బ్రతుకును నడి వీధిలో పెట్టేశాడు. నా వల్ల కాదు భరించటం. వాడేడుపు వాడేడుస్తాడు, పోనీయండంటూ బయటకు నెట్టి తలుపులు మూసి ఏడుస్తూ బెడ్రూంలోకి వెళ్ళిపోయింది. చిత్రంగా శోభ నిర్ణయాన్ని రాఘవ కూడా వ్యతిరేకించలేదు. మౌనంగా ఉండిపోయాడు. ఆ రాత్రి శారద మూర్తిని అడిగింది, ఏవండి, ఆ లెటరు మీరు కల్పించిందే కదూ? ఒక్క క్షణం విస్మయపడ్డట్టు చూసి పెదాలు బిగించి తల అడ్డంగా ఊపారు. శ్రీను ఇంట్లో నుంచి పంపడానికి ఆ సింధీ పిల్లను ప్రయోగించాలని నేను అనుకోవటం వాస్తవమే, కానీ ఓ చిన్న లెటర్తో పంపగలవనే ఆలోచన నాకు రాలేదు. శ్రీనుగాడి వయసుని ఆ పిల్ల మీద ఆకర్షణ రెచ్చుకొట్టి రూపాలి ముందు పోకిర్లా చూపించి చీ కొట్టించి అవమానంతో వాడంతటి వాడే ఇక్కడి నుంచి వెళ్ళిపోయేలా చేయాలనుకున్నాను. నా ప్లాన్ అమలు కాకముందే ఇదంతా జరిగిపోయింది వివరించాడు. మీరు రాయలేదా? అయితే శోభ అనుమానించినట్లు శ్రీనుగాడే రాసుంటాడా? దొంగ విధవ, పైకి ఎంత ముంగిలా ఉంటాడు? మెటికలు విరించింది. మూర్తిగారు సాలోచనగా తలూపారు. కానీ ఆయనకి మనసులో ఏమూలో ఆ ఉత్తరం శ్రీను రాసింది కాదు అని అనిపించసాగింది. ఉదయాన్నే శోభ పిల్లలతో మనశ్శాంతి కోసం చిలుకూరు బాలాజీ గుడికి వెళ్ళిపోయింది. రాఘవ ఆఫీస్లో అట్టింగ్ వల్ల తప్పనిసరిగా ఉండిపోయాడు. భర్త పోషణ బాధ్యత చూసుకోవడానికి అత్తగారు ఉండడంతో నిశ్చింతగా తమ్ముడి వల్ల కోల్పోయిన మనశ్శాంతి దైవ సాన్నిధ్యంలో వెతుక్కుంటూ వెళ్ళిపోయింది శోభ. స్వేచ్ఛగా, సంతృప్తిగా తన పనులు పూర్తి చేసుకుని మడిగా కొడుక్కి వండిపెట్టడంలో మునిగి ఉంది శారద. అది గమనించి రాఘవ గదిలోకి వెళ్లారు మూర్తి. ఆఫీస్కి రెడీ అవుతున్న రాఘవను ఉద్దేశించి, రఘు, ఆ లెటర్ ఎందుకు రాశావు
అని అడిగారు. టైనాడు బిగించుకుంటూ వెనక్కి తిరగకుండానే, నేనే లెటర్ రాశానని మీరెందుకు అనుకుంటున్నారు? తనని ప్రశ్నించాడు. మూర్తిగారు నవ్వుతూ, నీకు ఓనమాలు నేర్పిందే నేన్రా. నువ్వు ఏ అక్షరాన్ని ఎలా వంచుతావో నాకు బాగా తెలుసు. రాఘవ మొహం గంభీరంగా మారింది. మంచం మీద కూర్చుని సాక్స్ తోడుకుంటూ, శ్రీనుని మన ఇంట్లో పెట్టుకోవటం నాకు మొదటి నుంచి ఇష్టం లేదు నాన్న. శోభ ఒత్తిడికి సరే అన్నాను. రోజు రోజుకి వాడి ప్రవర్తనలోని విపరీతం మిమ్మల్ని ఇంట్లో నుంచి పంపించాలని శోభకి వాడు చెప్పి లేనిపో నేరాలు నేను గమనిస్తూనే ఉన్నాను. కానీ శోభతో మీ తమ్ముడిని పంపించేయి అంటే ఇంట్లో ఉన్న ఈ కాస్త మనశ్శాంతి కూడా పోతుంది. అందుకే ఇలా అంటూ నవ్వాడు. మూర్తి నవ్వలేదు. అందుకే రెట్టించారు. శ్రీను రూపాలకి కటింగ్లు ఇవ్వటం చాలాసార్లు చూశాను. ఊర్లో వాడి ప్రేమ భాగవతం ఆ లవ్ లెటర్ కూడా నేను చూశాను. అందుకే ఇంచుమించు అలాగే రాసి నిన్న ఉదయం లిఫ్ట్లో దిగేటప్పుడు రహస్యంగా రూపాలి హ్యాండ్ బ్యాగ్లో చేర్చాను. అది రిజల్ట్ చూపించింది. శోభ మనసులోని ఎక్కడ తమ్ముడు మళ్ళీ తప్పు చేశాడనే భయాన్ని నిజం చేసి పరువు కోసం తను తెచ్చిపెట్టుకున్న తమ్ముడిని తనే గింటేసేలా చేసింది అంటూ ఆగాడు. తన ఫైల్స్ బ్రీఫ్ కేసులు సర్దుకుంటూ, నేను చేసింది కరెక్ట్ అని నేను అనను నాన్న. కానీ వయసు బలం సామర్థ్యం ఉన్న శ్రీను కోసం వృద్ధాప్య ముంగిట్లో నేను తప్ప మరో తోడులేని మిమ్మల్ని నిర్లక్ష్యం చేయలేకపోయాను. శోభకి తన తోడబుట్టిన 20 ఏళ్ల తమ్ముడి భవిష్యత్తు ముఖ్యమైతే నన్ను కనీ పెంచి చదివించి అలసిపోయిన మిమ్మల్ని అమ్మని ఆఖరిదాకా ఏ లోటు రాకుండా చూసుకోవటం కొడుకుగా నా ధర్మం. ఇదొక్కటే నాకు తోచని నిజం. రాఘవ్ గొంతులో గిల్టీనెస్ లేదు. స్పష్టమైన దృఢమైన అభిప్రాయం ధ్వనించింది. మూర్తిగారి కలలో నీళ్లు పేరుకున్నాయి. ఓల్డ్ సిటిజన్స్ అంటే వేస్ట్ సిటిజన్స్గా ట్రీట్ చేసే ఈ సమాజంలో కొడుకు గొంతులో కన్నవాళ్ల పట్ల మమకారానికి ఆయన మనసు ద్రవించింది. దగ్గరగా వచ్చి రాఘవతని చేతుల్లోకి తీసుకుని ఆప్యాయంగా చుంబించారు. మరి ఇదండి వాటి కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథ కలుసుకుందాం.